శివుడు ఎప్పుడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి ఎప్పుడు కూడా శివుని ధ్యానం చేస్తూ ఉంటారు. వీరికి ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే భేదభావన వాళ్ళిద్దరిలో లేదు. ప్రెగ్నెన్సీ ఉంటే గృహప్రవేశం అప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అప్పుడు అంటే అప్పటి వరకు ఆ ఇంట్లో ఎవరు ఆ ప్లేస్ లో ఎవరు నివసించలేదు. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఏంటి ఇంత పద్ధతిగా ఫుల్ భక్తి మోడ్ లో ఉన్నా అనుకుంటున్నారా? మీరు నమ్మరు. ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ ఒకరి ఇంట్లో ఉన్నా అనుకుంటున్నారు. కాదు, నాకైతే ఇది గుడి లాగానే ఉంది, కాకపోతే ఇల్లు. మీకు బ్యూటిఫుల్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ప్లాన్ ఫర్ ఎనీ వ్లాగ్, ఏమనుకోలేదు. నన్ను వాళ్ళు పిలిచారు, సో ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇది ఉంటుంది అనుకోలేదు నేను, బట్ ఇది చూడంగానే ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ అ వ్లాగ్ అని చెప్పాను. సో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను. ఐ జస్ట్ షో యూ వాట్ ఇట్ ఈస్. వీఆర్ అట్ అరుణ గారు హౌస్. హాయ్ అరుణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్లీ మీరు చాలా చాలా బాగున్నారు. బ్యూటిఫుల్ గ్రీన్ నైస్ సారీ. నేనైతే ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్, యాజ్ ఐ సెడ్. నేను వర్క్ నుంచి, ఇది వీక్ డే యాక్చువల్లీ, కుర్తీ వేసుకొని వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు అరుణ గారు వచ్చి నాకు మొన్న ఒకరి ఇంట్లో కలిశారు. వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ నాతో వచ్చి మాట్లాడారు. మేమిద్దరు ఫుడ్ లైన్ లో ఉన్నప్పుడు ఈ హాస్ట్ మీరు అమ్మ అమ్మడా అన్నారు. ఐమ్ లైక్ అవునండి అంటే, ఈ సార్ మీ రీల్స్ చూస్తామన్న తర్వాత అరుణ గారు మాట్లాడారు. నేను చేసారు మా ఇంటికి రండి అంటే, జస్ట్ ఊరికే అంటారు కదా ఫార్మాలిటీకి, నేను కూడా అందరినీ పిలుస్తాను, కానీ ఎవరు రావద్దు అనుకుంటాను. మన అరుణ గారు నిజంగా హార్ట్ నుంచి రండి అంటే వస్తానండి అన్నాను. బట్ దెన్ షీ షోడ్ నాకు భక్తి చాలా ఎక్కువ అనేసి తను ఒక ఫోటో చూపించింది, శివలింగం ఫోటో. మీరు చేశారా అన్నాను. అవును అన్నారు. అందుకని పరిగెత్తుకొని ఐ జస్ట్ కేమ్. తను మళ్ళీ తీసేస్తా అన్నారు కదా ఇది ఇప్పుడు, అందుకని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. సో వితౌట్ ఎనీ డిలే ప్లీజ్ మాకు మీ లింగం చూపించరా, మాకు ఇది చెప్పరా, వాట్ ఈస్ ఇట్ అబౌట్? ఇందులో మనకి ముగ్గురు దేవతా శక్తులు ఉన్నారు. ఓకే, మీరు గెస్ట్ చేసి చెప్పండి. ఓకే, మేము గెస్ట్ చేసి చెప్పాలి. బట్ శివలింగం ఆఫ్ కోర్స్, అండ్ ఇక్కడ నామం కనిపిస్తుంది కదా. ఓకే, ఇవన్నీ బ్లూబెర్రీస్ అరుణ గారు? అవునమ్మా. అంటే ఇక్కడ మనకి రుద్రాక్షలు కావాలి అంటే అందుబాటులో ఉండవు కదా బదులు. ఓకే, వెరీ బ్యూటిఫుల్. మనకి ఆ ఫీల్ రావాలి అని. మరి ఇంకొకటి ఇంకెవరుంటారు, మీరే చెప్పరా? కింది పార్ట్ ఏదైతే ఉందో అమ్మవారు అనమాట. అమ్మవారు అయ్యవారు కలిసిన స్వరూపం శివలింగం. ఓ, ఇది ఒక్కటే శివుడు, ఈ రెండు అమ్మవారు. ఓకే ఓకే. ప్లస్ మనకి శివుడు ఎప్పుడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి ఎప్పుడు కూడా శివుని ధ్యానం చేస్తూ ఉంటారు. వారిద్దరు వీరికి ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే భేదభావన వాళ్ళిద్దరిలో లేదు. సో అలా అన్నప్పుడు మనం ఇద్దరిని కూడా సమానంగా పూజించుకునే అవకాశం మనకి ఒక ఇది కోసం నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఎందుకు ఇది చేశారు? వాట్ ఇస్ స్పెషల్? ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారా మీరు? చేస్తానండి. నేను షోడశ సోమవార వ్రతం అని చేస్తూ ఉంటాను. మట్టితో శివలింగము అక్కడ చేశాను చూడండి. చిన్న చిన్న పార్థివ లింగాలు ఉన్నాయి. శివపురాన్ని అనుసరించి, శివపురాణం దాంట్లో ఏమని చెప్తారంటే, మన కలియుగంలో ఇలా చిన్నిగా అంటే మన శక్తి అనుసారం పెద్దగా చేసుకోవచ్చు, మన ఓపిక. ఇలా మట్టితో చేసుకొని శివుణ్ణి మనం ఆరాధిస్తే. దీనికి ఒక మోల్డ్ ఉంది, బట్ చాలా చాలా బాగుంది శివలింగము. సో వ్రతం చేస్తారు కాబట్టి మీరు ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తాను. ఏమని అంటే 16 సోమవారాలు ఫాస్టింగ్ ఉండి ఆ రోజు ఉప్పు తినకుండా షోడశ సోమవారం వ్రతం అంటారు. 16 సోమవారాలు ఉప్పు తినకుండా ఫాస్టింగ్ అంటారు. ఇప్పుడు అయిపోయిందా? అయిపోయింది. ప్రతి సోమవారం అలా చేసుకునే అలవాటు ఉంది నాకు. 17వ సోమవారం రోజు అందరిని పిలిచి ఉద్యాపన చేసి అలా చేస్తూ ఉంటాను. సో లాస్ట్ డే కోసం అందరికి స్వామిని ఇట్లా చూపించాలి అని ఒక సంకల్పంతో ఇలా పెట్టుకున్నాను అన్నమాట. వెరీ నైస్, వెరీ నైస్. అసలు ఈ హారం అయితే చాలా చాలా బాగుంది. సో ఇది విడివిడిగా తెచ్చి మీరు ఇట్లా హారం లాగా సెట్ చేశారు. అండ్ దీంట్లో పసుపు కుంకుమ విభూది కూడా ఉందా? విభూది. సో బియ్యం, పసుపు, కుంకుమ, వైట్ రైస్. అదే వైట్ రైస్. ఇది చాలా చాలా బాగుంది. ముత్యాలు ఎందుకు వేసాను అంటే
ముత్యాలకి ఒక ప్రత్యేకత ఉంటది. ఓకే ముత్యాలు మనం వంటి మీద ధరించినప్పుడు కూడా ప్రశాంతత ఉంటది అనమాట. ఓకే ఓకే సో మనకి చూడగానే కూడా ఒక మంచి ప్రశాంతమైన ఫీలింగ్ రావడానికి ఆ ముత్యాలను అలా డెకరేట్ చేశారు. వెరీ బ్యూటిఫుల్. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే, వెనకాల అయితే వాజ్ లైక్ ఓ మై గాడ్, ఇది గుడా ఏంటి ఇది, అసలు ఎంత బాగుంది వెనకాల. సో ఇది కూడా ఈ సోమవారం దీనికోసమనే చేస్తారు, మళ్ళీ తీసేస్తారు. అవును, ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం ఇలా తయారు చేశాను. వావ్ వావ్, అసలు చాలా చాలా బాగుంది. నాకు వచ్చి ఈ వెడకి దీపాలు కూడా మీరు చేసింది చాలా బాగుంది కదా. దీపలక్ష్మి అన్నమాట. దీపలక్ష్మి, ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ లింగము ఫోమ్ తోనా, అంటే ఫోమ్ లింగము, నందీశ్వరుడు అండ్ మైన్యూట్ డీటెయిల్స్ ఇక్కడ ఆ కైలాసం ఎఫెక్ట్ దూదితో పెట్టి, ప్యారెట్స్ పెట్టి, వెనకాల అమ్మవారు, ఆమెకి త్రిశూలము, అమ్మవారు నగలు. ఓ మై గుడ్నెస్, చాలా నేను ఇప్పుడు చూస్తున్నాను యాక్చువల్లీ వెనకాల మళ్ళీ శివుడు ఫోమ్ తో. ఎందుకు అట్లా? ఆయన మెడిటేషన్ స్థితిలో ఉంటారు కదా స్వామి. యాక్చువల్గా ఆయన ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు కదా, అందుకు ఆయన వెనకాల పెట్టాను అన్నమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు చాలా చాలా బాగుంది. నాకైతే ఐఎమ్ లైక్, నేను యాజ్ ఐ సెడ్, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లోపలికి రాగానే ఐఎమ్ లైక్ ఓ మై గుడ్నెస్. అండ్ లుకింగ్ అట్ హర్ ఆల్సో ఇట్ షోస్ అన్నమాట భక్తి మొత్తము. అరుణ గారు మాట్లాడేటప్పుడు కూడా అమ్మా అమ్మా అంటూ, షీస్ లైక్ తన కోసం ఇప్పుడు పొలైట్ గా ఉండంటే నటించాల్సి వస్తుంది ఇంత భవ్యంగా. నేను కూడా మీకు ఈక్వల్ గా కాకపోయినా గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేయాలని నేను అంత తగ్గించుకున్న వాయిస్, బికాజ్ నాకు. అండ్ వాట్ ఇస్ ఈ దీపాలు ఏంటి? వాటర్ ఇది? ఇవి జల దీపాలు అంటారు వీటిని. మనము నదికి వెళ్ళి దీపాలను వదలలేం కదా, సో అందుకని మనం వాటర్ కొంచెం వేసి దానిపైన ఆయిల్ వేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే, వాటర్, ఆయిల్, అల్యూమినియం ఫాయిల్ లో పెట్టారు. దాని కింద వైట్ ఏంటి? అది వైట్ ఓకే, అవి మునిగిపోకుండా. ఓకే ఓకే. శివుడు అంటే జ్ఞాన ప్రదాత కదా మనకి. ప్రతి నిత్యం నేను సాయంకాలం ఇలా దీపారాధన చేసుకొని, ఓకే, స్వామివారిని అలా అభిషేకం చేసుకొని కొంచెం నేను విన్నాను ఇప్పుడు వచ్చిన తర్వాత. ఐ థాట్ మీరు వరలక్ష్మి వ్రతం కానీ నవరాత్రి కానీ చాలా చాలా బాగా చేస్తారని. అరుణ గారు, అంటే మీరు ఎప్పటి నుంచో ఇట్లానేనా ఫుల్ భక్తి మోడో ఆర్ ఏదన్నా? ఫస్ట్ లో యాక్చువల్లీ బిజినెస్ లో ఉండే నేను. ఓకే. తర్వాత పెళ్ళైన తర్వాత మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అవును అవును. అప్పుడు అలా నేను ఈ మార్గంలోకి వచ్చేసారు. ఓకే ఓకే. అరుణ గారు ఇప్పుడు లైక్ నాతో పాటు ఫ్రెండ్, తను ప్రెగ్నెంట్, అందుకని దీపం అంటే వాళ్ళ సైడ్ దీపం వెలిగించకూడదు అని వెలిగించను అనింది. అప్పుడు మీరు వచ్చి చెప్పారు కొన్ని. సో ఐ వాంట్ అది, నాకైతే లైక్ కొంచెం మంచిగా టిప్స్ లాగా అనిపించింది. సో అది జస్ట్ చెప్పరు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అంటే మా సైడ్ మేము వెలిగిస్తాం దీపాలు, బట్ వాళ్ళ ఇంట్లో వెలిగించరు. సో కొంతమంది కొండ ఎక్కరు, కొంతమంది కొబ్బరికాయ కొట్టరు, అట్లా ఉంటుంది. సో వాట్ ఈస్ ఆల్ దిస్? యాక్చువల్లీ ఏంటి అంటే దీపం పెట్టుకోవచ్చును ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉన్నప్పుడు, మనం శుచి శుభ్రతతో ఉన్నప్పుడు. యాక్చువల్గా ఏంటంటే భగవంతునికి ఏంటంటే మనస్సు ప్రధానం. ఓకే, మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇది చేయకు, అది అవుతుంది, అది చేయకు, ఇది అవుతుంది, అన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు మనకి. కానీ అవసరం లేదు. మనం దీపం పెట్టుకోవడానికి మనకు భగవంతుని మీద ప్రేమ ఉంటే సరిపోతుంది. దీనికి ఏమి ప్రెగ్నెన్సీ ఉంటే పెట్టకూడదు అనే నియమం అయితే ఎక్కడా లేదు. ఇప్పుడు పాలు పొంగిచ్చేదానికి వెళ్ళకు అట్లా ఏమైనా మీకు చెప్పారు కదా? ప్రవేశాలకు, గృహప్రవేశం అప్పుడు ఎందుకు వెళ్ళకూడదు ఇప్పుడు అంటే, అప్పటి వరకు ఆ ఇంట్లో ఎవరు, ఆ ప్లేస్ లో ఎవరు నివసించలేదు, అక్కడ ఎవరు జనాలు ఉండి లేరు. అది అప్పటి వరకు అది అడవియా లేకపోతే ఆ ప్లేస్ లో ఏంటి ఎలాంటి ఎనర్జీ ఉందో తెలియదు. కాబట్టి అలాంటి ప్లేస్ లకి ఈ అమ్మాయిని ఫస్ట్ వెళ్ళకూడదు అని అంటారు. గృహప్రవేశం అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏమవుతుందంటే, కొంత వరకు కొన్ని మంత్స్ వరకు ఓకే, మంత్స్ ఎక్కువ అవుతున్నా కొద్ది ఏమవుతుందంటే లోపల బేబీ పెద్దగా అవుతుంది. ప్లస్ ఈ అమ్మాయి కొబ్బరికాయని అలా కొట్టినప్పుడు ఆ ఫోర్స్ తో కొడితే ఏమవుతుందంటే, ఈ అమ్మాయికి బాడీలో
తేడా చేస్తుంది, అమ్మాయికి ఇబ్బంది అవుతుంది. సో దాని వల్ల ఏమైనా మంచి చెడు జరగవచ్చు. అందుకని అదురుతుంది అని. ఓకే, వెరీ గుడ్. నేను యాక్చువల్ మీరు అన్నప్పుడు ఐ లైక్ దట్ టిప్స్ అన్నమాట. ఇవన్నీ ఫోమ్, అంతా ఫోమ్ తో కదా అరుణ గారు? ఇది ఊరికి ప్యానల్ మా. ఓకే ఓకే, ఇక్కడ తీసుకున్నాను, ఆర్డర్ చేసా. చేసి నేను ఫ్రేమ్ తయారు చేసి దానికి ఇలా స్టిక్ చేసేసారు. ఇవన్నీ కూడా ఇండియా నుంచి మా పిల్లలు పంపించారు. ఇండియా నుంచి మొత్తం తెచ్చి మీరు ఇక్కడ డెకరేట్ చేసేసారు. యా, చాలా బాగుంది. ఫ్లవర్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇండియా. చాలా చాలా పంపించారు. ఇది సారీ కదా, బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ సారీ కూడా కట్టొచ్చు. ఇది ఏంటంటే నేను మా గురువు గారి ఆశ్రమంలో చాలా పెద్ద హాల్ అన్నమాట. చాలా పెద్ద రంగోలీ డిజైన్ వేసి చాలా పెద్దగా ఉంటాయి కదా దీపాలు, డెకరేట్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పెట్టేది అన్నమాట. ఎందుకంటే ఆశ్రమంలో అందరూ గుడి దగ్గర ఫోటోలు దిగాలని ఒక ఇది ఉంటది, మధ్యలో పెద్ద ముగ్గు వేస్తే అందరు అక్కడ కూర్చొని ఫోటోలు దిగేవాళ్ళు అన్నమాట. వెరీ బ్యూటిఫుల్. శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పార్థివ లింగార్చన పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాం అనమాట. మనకు ఏంటంటే మానవ జన్మ ఎత్తినందుకు అంటే మనకు రకరకాల శివలింగాలు ఉంటాయి. అన్నిటిలో కల్లా శ్రేష్టమైంది పార్థివలింగం. అంటే పార్థివలింగం అంటే మట్టితో అన్నమాట. మనం ఇప్పుడు పుట్టాము, మళ్ళీ కలిసిపోయేది కూడా మట్టిలోని. సో అందుకని ప్రతి ఈ యుగంలో కూడా శివుణ్ణి ఆరాధిస్తూ వచ్చినప్పటికి కూడా మనకు ఇప్పుడు కలియుగంలో మాత్రం మట్టి శివలింగంని ఆరాధిస్తే మాత్రం సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి. మనము భగవంతుణ్ణి ఎన్ని రకాలుగా పూజించుకో, కానీ మట్టితో చేసిన శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఇంకా అసలు చెప్పనలవి కాదంతే. ఓకే, వెరీ నైస్. ఇక్కడ మట్టితో శివలింగం చేశారు. కౌంట్ ఏమన్నా అట్లా అంటే మన ఓపిక. ఈ చిన్న చిన్న శివలింగాలకి ఇంత కౌంట్ అని ఏముండదు. ఇలా పార్థివ లింగార్చన, సహస్రలింగార్చన అంటారు. ఇప్పుడు నేను ఇలా ఎలా డ్రా చేశాను ఆ మాదిరిగా అలా చిన్న చిన్న శివలింగాలని 1116 పెడతారు. 1116 చేసి పెట్టాలి. పెట్టి అది కైలాస ప్రస్థానం అంటారు. అది చాలా కొంచెం ప్రాసెస్, మనకి ఒక 1 డే ప్రాసెస్ అవుతుంది. బట్ మనకి ఏంటంటే అయ్యగారులు చాలా మంచి పద్ధతిగా చేస్తారు కదా వాళ్ళు. మనకి అప్పుడు కైలాసాన్ని మనకు అందులో చూపిస్తారు. నా సంకల్పం అయితే అదే ఉంది. మనకి కొంచెం మ్యాన్ పవర్, కొంచెం సేవా భావం ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు కనెక్ట్ అవుతే గనక అవుతారు తప్పకుండా. ఆ పూజ కార్యక్రమం చేయించాలని ఉంది తొందరలో. అదే నా సంకల్పం. వెరీ గుడ్, తొందరలో చేస్తారు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీరామేశ్వరాభ్యా నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. శంకరాయ 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 మంగళం, శాశ్వతీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. హర నమః పార్వతీ పదే. హర హర మహాదేవ శంభో శంకర. విభూది పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుదుట పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టుకొని తర్వాత ఇక్కడ అన్నమాట, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒకటి, మళ్ళీ హృదయంలో 4 parts పెట్టుకోవాలి. ఈ చెట్లలో అడవిలో తొక్కని ప్లేస్ లో అక్కడ నుంచి తెచ్చా మట్టిని తీసుకొచ్చి దాన్ని మంచిగా జల్లించి పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే సుగంధ ద్రవ్యాలు పొడి వేసి, కొంచెం విభూది గంధం వేసి, కొంచెం నెయ్యి వేసి, చిన్న బనానా ముక్క, కొంచెం పాలు వేసి మంచిగా మట్టిని బాగా పిసికి అప్పుడు మనము చిన్ని చిన్ని చేసుకోవాలి శివలింగాలు అన్నమాట. ఇది ఇండియా నుంచి తెప్పించుకున్నారు ఈ మోల్డ్. ఇది దీంట్లో నెయ్యి కొంచెం అద్దితే అవన్నీ మంచిగా నీట్ గా బయటకు వస్తాయి. ఇది మోల్డ్. ఇది మనకు ఒక 1/2 hour కి 20 అవుతాయమ్మా. ఇలా చేసి ఇట్లా ఈ శివలింగం అని ఇట్లా చేశారు, చిన్న చిన్న శివలింగం. ఎక్కడ కొన్నారు? ఇది యాక్చువల్ గా నాకు టెక్సస్ లో ఒక అయ్యగారు ఇచ్చారు. వెరీ నైస్.
ఈ చిన్న చిన్న శివలింగాలు ఇప్పుడు చూపించిన మోల్తో చేశారు. ఇది సుగంధ ద్రవ్యాల పొడి నాన్న. సుగంధ ఇది ఏంటంటే స్మెల్ వస్తుంది. మీరే చేశారా? ఇది వట్టి వేర్లు, జాపత్రి, ఇలాచి కదా చూపి పచ్చకర్పూరం, స్మెల్. పచ్చకర్పూరం. సుగంధ ద్రవ్యం అన్న పొడి తను తయారు చేశారు. సో ఈ వెట్టి వేరు దేనికి వాడతారు? ఈ మట్టిలో అభిషేకం చేసుకోవడానికి వాడుకోవచ్చును. మళ్ళీ ఇప్పుడు మనం దేవుణ్ణి ఇప్పుడు శివలింగం తయారు చేసుకోవడానికి వాడతాం. చాలా మంచి స్మెల్ కదా. ఓ మై గాడ్. నువ్వు అన్నం తినేటప్పుడు నీకు చెయ్యికి అదే వాసన వస్తుంది. ఇక్కడ రాసుకో ఇలా. అబ్బా కర్పూరము. మై గుడ్ స్మెల్ దట్. మీరు చెయ్యాలనుకునేది చెప్పండి. అదే సహస్రలింగార్చన అంటే 1116 శివలింగాలు. ఇట్లా ఈ చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి కదా, అవి అలా చేసుకొని మన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే కైలాస ప్రస్థానం అంటారు, ఆ భగవంతుని కనుక మనం అర్చించుకుంటే ఈ జన్మకి సార్థకత. సో చూసారు కదా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ యునో ఐ వాజ్ సో బ్లెస్డ్. సో మీ అందరికీ కూడా ఇది చూపించాలని చేశాను. యాక్చువల్లీ మేము నడమించిన ఒక 3 to 5 minutes మాతో మెడిటేషన్ చేయించారు. లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి తను పాట పెట్టారు. ఇట్ వాజ్ లైక్ వెరీ ఎమోషనల్. నాకైతే గుళ్ళకి నేను అదే తిరుపతికి గర్భగుడికి లోపలికి వెళ్ళేటప్పుడు ఐ క్రై బికాస్ ఐ మీన్ సంతోషంలో లైక్ యూనో నాకు అట్లా కాదు. నాకు ఈ మధ్య కూడా మొన్న ఒకరు దేవుడు పాటలు పాడేటప్పుడు అలా అయింది. శివుడికి టు బి ఫ్రాంక్ ఐ నాట్ వెరీ క్లోజ్ టు శివుడు. ఐ వెరీ క్లోజ్ టు అమ్మవారు అండ్ వెంకటేశ్వర స్వామి. మా స్ట్రీట్ లో ఒక అమ్మవారి గుడి ఉంటుంది. ఐ లైక్ వెరీ క్లోజ్ ఇన్ ద సెన్స్ ఐ టాక్ ఐ మీన్ యునో అట్లా. శివుడికి ఎప్పుడు నాకు ఒక భయం. శివుడు అంటేనే ఒక భయం. అంటే బట్ మా ఇంట్లో ఉన్నాయి, నేను పూజిస్తాను. బట్ అదొక ఇప్పుడు వినాయకుడు అంటే కొంచెం చిలిపిగా, ఒక్కొక్క దేవుడికి ద కనెక్ట్ బిట్వీన్ మీ అండ్ దట్. కృష్ణుడు అంటే ఐ గో కిస్ కృష్ణ బికాస్ యునో అలా ఒక్కొక్క దేవుడు. శివుడు అంటే నేను కొంచెం ఎక్కువ భయపడతాను. లైక్ భయపడతాం అంటే లైక్ ఆ భయం అంటే రెస్పెక్ట్ లైక్ అనొచ్చు, డిఫరెంట్ రెస్పెక్ట్ లెవెల్స్. బట్ శివుడికి ఫస్ట్ టైం ఐ థింక్ ఒక శివుడు పూజకి నేను ఇట్లా కూర్చొని ఐ క్రైడ్ బికాస్ ఐ వాజ్ వెరీ ఎమోషనల్. క్రైడ్ అంటే అగైన్ యూ టుక్ మీ దేర్ లైక్ యునో ఐ కుడ్ ఫీల్ దట్ వైబ్. నేను ఫస్ట్ చెప్పినట్టు ఐ కుడ్ ఫీల్ దట్ పాజిటివిటీ హియర్. And thank you so much, Aruna Garu, for this beautiful invite. I really should say I'm blessed. No. Thank you so much. Thank you so much, ma.